Hey guys, good morning. This is me Vinay. Welcome to Vinay Fit Fusion. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే yes please you are welcome to the channel. So if you are beginner and if you are intermediate, if you want to train your body with your resistance band or with your own body weight, yeah, this channel is perfect for you. సో మన ఛానల్కి ఉన్న మోటివ్ ఏంట్రా అంటే బేసిక్గా ఇది ప్రతి వీడియోలో ఉండే డిస్క్రిప్షనే, బట్ మీకోసం ఒక చిన్న లైన్లో చెప్పేస్తా. యాజ్ ఎ సెడ్, నా పేరు వినయ్. సో మన వినయ్ ఫిట్ ఫ్యూజన్ ఛానల్లో ప్రతిరోజు రెసిస్టెన్స్ బ్యాండ్తో మన ఫుల్ బాడీ వర్కౌట్స్ ఎలా ట్రైన్ చేయాలి, మజిల్స్ ఎలా ట్రైన్ చేయాలి, ఫిట్గా ఎలా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు వారంలో నా వీలైనంత వరకు 4 to 5 days వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిగతా 2 రోజులు నాకు రెస్ట్ డే అనమాట, మజిల్ రికవరీ ఉండాలి కాబట్టి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, వర్కౌట్స్ ముందు మాట్లాడే ముందు, సో మనం ఎంత వర్కౌట్స్ చేసినా మన హెల్తీ డైట్, మన స్లీప్, మన మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్లీజ్, అంటే ఈరోజు నోట్ తడబడుతుంది ఎక్కువ. సో బేసిక్గా చలి అనమాట కొంచెం. ఇట్స్ అరౌండ్ 6:50. సో కమింగ్ టు ద టాపిక్, సో హెల్తీగా ఉండండి, మంచి మీల్స్ కస్టమైజ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న ఫుడ్తోనే మంచిగా మనకు అఫోర్డ్ చేసడానికి మనీ లేకపోయినా మనకున్న ఇంట్లో ఉన్న ప్రొవిజన్స్తోనే కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ డూ రీసెర్చ్, స్టే హెల్తీ, బీ ఏ డాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్, అది నేను చెప్తాను. సో కమింగ్ టు ద టాపిక్, రెసిస్టెన్స్ బ్యాండ్. సో నా వీడియోస్, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నా గురించి ఒక ఐడియా వస్తుంది, నా గురించి ఒక అవేర్నెస్ వస్తుంది, నేనేంటి, నా ఛానల్కి ఉన్న మోటివ్ ఏంటి అని. ఇప్పటికీ దాదాపు 1.5 month అవుతుంది. మన ఛానల్ అయితే మంచిగానే గ్రోత్ అవుతుంది, బట్ అంటే ఎలా చెప్పను, ఐ డోంట్ నో యూట్యూబ్ అల్గోరిథం నాకు ఎంకరేజ్ చేస్తుందో, పుష్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో నాకు మీరు తోడు ఉంటారని అనుకుంటున్నాను. సో సింపుల్ ఏంటంటే, ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళలేరు, ప్రతి ఒక్కరు హెల్తీగా ప్రోటీన్స్ కొనుక్కోలేరు డబ్బులు పెట్టి, వేల డబ్బులు పెట్టి, థౌజండ్స్ డబ్బులు పెట్టి. ఒక్కొక్క టైంలో నా సిచ్యువేషన్ కూడా అదే అనమాట. సో ఎంత ప్యాషన్ ఉన్నా కూడా నా టీనేజ్లో కావచ్చు, కోవిడ్ టైంలో కావచ్చు, ఆ తర్వాత ఇయర్స్లో కావచ్చు, చాలా ఇబ్బంది పడేవాడిని. సో ప్యాషన్ ఉన్నా కూడా ఇంట్లో అడగాలంటే ఒకలాగా, సో అడగను అనమాట బేసిక్గా. సో అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వర్కౌట్స్ బై మై ఓన్ ఆన్ హోమ్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్, అండ్ దెన్ ఇలా రెసిస్టెన్స్ బ్యాండ్. సో బేసిక్గా నాకు 4 years ఆఫ్ ఫిట్నెస్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. సో నాకున్న నాలెడ్జ్తో రీసెర్చ్ చేసి ప్రతిరోజు రెసిస్టెన్స్ బ్యాండ్తో అయితే వర్కౌట్స్ చేస్తున్నా. సో ఐ హోప్ ఇంతవరకు నేను మాట్లాడింది వింటూ ఉంటే నేను నచ్చే ఉంటాను. సో ప్లీజ్ డూ వాచ్ మై ఫుల్ వీడియో, యూ విల్ డెఫినెట్లీ లైక్ మీ. సో కమింగ్ టు ద వర్కౌట్స్, ఈరోజు చెస్ట్ వర్కౌట్ అనమాట. సో ఎలాగైతే చేద్దాం. యా, లెట్స్ బిగిన్. జస్ట్ ఈ ఇంక్లైన్ స్టాండింగ్ చెస్ట్ ప్రెస్ అనేది సిమిలర్ టు షోల్డర్ ప్రెస్సే ఉంటుంది, బట్ కొంచెం సిమిలర్గా మనం ఏం చేస్తామంటే, వీ విల్ కీప్ ఫార్వర్డ్ అవర్ ఆర్మ్స్. సో యా, యూ విల్ ఫీల్ అండ్ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో చాలామంది అడుగుతున్నారు, సో మీరు ఎందుకు ట్యూబ్ రెసిస్టెన్స్ బ్యాండ్ వాడట్లేదు, నార్మల్ ఈ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ బ్యాండ్ వాడుతున్నారని. బికాజ్ నాకు అందుబాటులో ఇది ఉన్నిందనమాట డెకాథ్లాన్లో అప్పుడు. సో మిగతాది ఏది అంత పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు. సో అంటే ఈ ఉన్న రెసిస్టెన్స్ బ్యాండ్లో ఇది కొంచెం క్వాలిటీ అనిపించింది. మేబీ ఇన్ ఫ్యూచర్ మే బై విత్ ప్రాపర్ holding resistance bands, so tube resistance bands, but as of now వీటితో నాకేం ప్రాబ్లం లేదు, దే ఆర్ వెరీ గుడ్. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ వేరియేషన్, మీకోసమే I started researching last night, then I found some very good intense workouts for your chest. చాలామంది అడుగుతున్నారు, సో బ్రో we need some new variations అని. సో మీకోసమే wider stance, low crossover. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way.
So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe, I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet Cause I next don't to give me. a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Yeah, I'ma do it my way. హే గైస్, సో అలా మన చెస్ వర్కౌట్ సమాప్తం. సో డన్ ఫర్ ద డే. సో కమింగ్ టు చెస్ వర్కౌట్, లాస్ట్ చేసిన వేరియేషన్ అప్పుడు నేను ఎందుకు మెన్షన్ చేశానంటే బికాస్ సౌండ్ నాయిస్ ఎక్కువ ఉండింది అనమాట అక్కడ. సో ఐ కుడెంట్ ఏబుల్ టు డూ. సో ఆ వర్కౌట్ పేరు చెస్ట్ క్రష్ ప్రెస్ అనమాట. సో యూ కెన్ డూ దాట్ విత్ ఎనీ వెయిట్. సో యా, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. See you soon with next video with next muscle. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.